తీసుకెళ్ళి ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. మహానుభావుడికి సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్న మా నాన్నగారు, నాకు పుట్టి నడిపెట్టిన డిఆర్కే శాస్త్రి గారు సదా రుణపడి ఉంటాను నేను. తర్వాత అది 2 ఏళ్ళు చేసిన తర్వాత ఇక్కడ చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో పోస్టింగ్ కూడా ఆయనే ఇప్పించారు నాకు అప్పటికి 18 years అయిపోయినాయి. అంటే బహుశా మీ టైం అంతా తింటున్నానేమో, అందరు ఇళ్ళకి వెళ్ళాలి, కార్తీకం ముగిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండేది. చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో అక్కడంతా బాగా పనిచేసే వాతావరణం, చాలా సుహృద్భావ వాతావరణం, ఒకళ్ళకి ప్రేమగా ఉండడం, ఇవన్నీ ఉండేవి. ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా అనిపించింది నాకు. తల ఎత్తడానికి వెళ్ళేది, పైగా పై అధికారులందరూ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. పోనీ పని న్యాయంగా చేస్తారా, న్యాయంగా చేయరు, చాలా ఘోరంగా ఉండేవి పరిస్థితులు. సూపరింటెండెంట్ ఇంజనీర్ లెవెల్లో కూడా వచ్చి మనిషి సూపరింటెండెంట్ దగ్గర ఇలా చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళు ఆ రోజుల్లో. సో అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఆ పరిస్థితుల్లో నేను కూడా చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడు నేను ఈ అసోసియేషన్ స్థాపించడానికి పూనుకున్నాను. ఒక సర్క్యులర్ ఇచ్చాను, ఒక అసోసియేషన్ ఉండాలి ఆఫీస్ లెవెల్లో, ఈ దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే ఇస్తే దానికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సిద్దికి అహ్మద్ అని ఒక ఆయన చాలా మంచివాడు. నాకు యాక్చువల్గా రిక్స్ డివిజన్లో నేను చేసినప్పుడు ఈ వాజ్ ద హెడ్ క్లర్క్ ఇన్ దోస్ డేస్. ఆయన అటెండర్లందరినీ పిలిచి, ఈ అబ్బాయి చిన్నపిల్లవాడు కాదు, మాతో సమానమైన ఉద్యోగి, మీరు ఇతన్ని మమ్మల్ని ఎంత గౌరవంగా చూస్తారో అంత గౌరవంగా ఈయన చూడాలి అని వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి, నాకు డిప్రెషన్ రాకుండా, చాలా చిన్నతనం ఉంటుంది. 6 ఏళ్ళంటే నిక్కర్లు వేసుకునే వయసు, అప్పటి ప్యాంటు దొరుకుకొని వచ్చాను. ఆ రోజుల్లో చాలా పొట్టిగా ఉండేవాడిని నేను. కొంతమంది అటెండర్లు అయితే పెద్ద నాగేంద్ర అని మన దగ్గర ఉండేవాడు. ఆయన చీఫ్ ఇంజనీర్ దగ్గర, ఈఎన్స్ దగ్గర కూడా చేశారు. మీ నాన్నగారిగా ఉద్యోగం అని అడిగారు నేను వెళ్తే. సో అట్లా ఆయన సిద్దికి అహ్మద్ మళ్ళీ ఇక్కడ హెడ్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. నా తర్వాత వచ్చారు ఆయన. అప్పుడు ఆయన ఎన్ని సెక్రటరీగా పెట్టుకుంటామో అసోసియేషన్ అని సజెస్ట్ చేశారు. సార్నాథ్ అని ఒక ఆయన జూనియర్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన కూడా కొంచెం గట్టిగా మాట్లాడుతుండేవాడు అన్యాయాల మీద. ఆ రోజుల్లో ఆయన్ని ఇంజనీర్ తరఫున ప్రెసిడెంట్గా, నేను మినిస్ట్రియల్ తరఫున సెక్రటరీగా, ఆ విధంగా నా ప్రస్థానం అక్కడ మొదలైంది. ఆ తర్వాత అనేక మంది నాకు చాలాసార్లు చేశాను. దాదాపు ఒక 20 times సెలెక్ట్ అయ్యాను ప్రెసిడెంట్గా, డిఫరెంట్ హోదాల్లో. ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగా చెప్పారు, ఎంతో మంచి పర్పస్ సాధిస్తుంది. అది సడన్గా ఎవరికైనా ఏదైనా చేస్తూ 20,000 30,000 అలా ఇస్తున్నాము. చాలా మంచి యాక్టివిటీ. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేడం బుక్ చేశారు. తర్వాత నా చేతుల్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేంట్లో అంటే ఈ రోజుల్లో బ్యాంకులు బాగా లోన్ బాగా ఇస్తున్నాయి. దానివల్ల దానికి ఎంకరేజ్మెంట్ లేక అది కూలిపోయింది, ఆ చేతుల్లోంచి కూడా పోయింది. అదొకటి కారణం నేను అనుకోను, కానీ మెయిన్ కారణం క్లర్క్ అదే బ్యాంక్స్ లోన్స్ ఇంకా యాక్చువల్గా దాన్ని రివైవ్ చేద్దామని నా ఉద్దేశం ఉండేది. ఎలా అంటే మనం చాలామంది డబ్బున్న వాళ్ళు కూడా ఉన్నాము, డబ్బు లేని వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తామంటే మనం బ్యాంక్ ఇంట్రెస్ట్కి అందులో పెట్టుకుంటాం డబ్బు లేని వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవచ్చు, వాళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో దట్ చాలా ఇంట్రెస్ట్ చాలా అవాయిడ్ చేయొచ్చు. మేడం చెప్పింది చాలా గుడ్ ఐడియా అది. తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కూడా కన్వీనర్గా చాలాసార్లు చేశాను. మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ని కూడా ఒక కన్వీనర్గా నేను ఒక్క కాల్ ఇక్కడ ఇస్తే మొత్తం స్టేట్ అంతా కూడా వెళ్ళింది. అయితే దీని వెనక మాత్రం ఖచ్చితంగా నేను ఒక్కడనే లేను. ఈ ఆఫీస్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా నా కాల్కి స్పందన ఇచ్చారు కాబట్టే నేను చేయగలిగాను. అంతే, ప్రతి వాళ్ళు కూడా నా విజయంలో భాగస్వామి. ఇక్కడ మరి నన్ను ఎందుకు గౌరవించారో నాకు తెలియదు, కానీ బట్ చిన్నప్పటి నుంచి కూడా ఎల్డీసీగా ఉన్నప్పుడే నేను స్థాపించాను ఈ యూనియన్ని. ఇప్పుడు అందుకోసం యంగ్స్టర్స్కి చెప్తున్నాను, మీరు పోటీ చేయండి అయ్యా, ప్రెసిడెంట్ పోస్ట్కి పోటీ చేయండి. మంచి భావాలు ఉన్నవాళ్ళు మంచిగా పైకి రావచ్చు, మంచి సాధించవచ్చు. ఎప్పుడు నన్ను పెట్టుకుంటారేంటి అని ఐ యూస్ టు ఎంకరేజ్. ముఖ్యంగా మరి ఉద్యోగంలో నాకు రావడానికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎలానో, నా సాంఘిక ధర్మాన్ని అంటే అసోసియేట్ పరంగా నా సేవలకి ముఖ్యంగా సాయం చేసిన వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా సిద్దికి అహ్మద్, రామకృష్ణమూర్తి, అందరికన్నా ముఖ్యుడు హనుమంతరావు గారు. అయితే నా మిత్రుడు ప్రాణమిత్రుడు నేను అంటూ ఉంటాను. నాకు ఒకే మిత్రుడు ఉన్నాయని చెప్పాను.
చెప్పాను ఇప్పుడు అందరితో కూడా. దానికి కారణం ఆయన సరిగ్గా చెప్పలేదు. ఇందాక ఆంజనేయులని నాకు ఎన్నో సరిగ్గా చేశాడు. ఒకసారి ఒక సందర్భంలో స్ట్రైక్ చేస్తుంటే ఒక మనిషి రాలేదు, అంటే నేను కాదు పట్టుకుంది, ఆయన పట్టుకున్నాడు. నా మీదకి వస్తుంటే ఆయన పట్టుకున్నాడు అనమాట. సో అసోసియేషన్లో అటువంటి వర్కర్స్ ఆర్ నీడెడ్. ఒక మినిస్ట్రియల్ కమ్యూనిటీ వేరు. ఇక్కడ ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి కదలకుండా వాళ్ళకి సెక్రటేరియట్లో వాళ్ళకి ఈఎన్సీ ఆఫీసులో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు ప్రభుత్వం వారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారానే వచ్చింది అది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు దాన్ని. దాని ప్రకారం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో ఇక్కడ వాళ్ళని కదిలించడానికి తెలియదు. అయితే ఆయన్ని నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించవచ్చు భయపడకుండా. ఒక మినిస్ట్రియల్ ఎంప్లాయీ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయకపోతే నేను ఇచ్చిన కాలకి నా మీద అతను లేస్తే వెంటనే కాలర్ పట్టుకొని బయటికి లాగాడు. అతన్ని నేను ఒకటే ఒక ఫ్రెండ్ అంటాను నేను ఈ సాజిని. హనుమంతరావు గారు అయితే ఎప్పుడు కూడా ఏ మూమెంట్ కూడా అందరినీ కలుపుకోవాలి, ముందుకు నడిపించాలంటే. ఒకసారి అయితే పెద్ద ప్రొసెషన్లో వెళ్ళేవాడు, ఏదన్నా మూమెంట్ అప్పుడు ఇక్కడి నుంచి కూడా సెక్రటేరియట్కి వెళ్ళేవాడు. సుదీర్ఘ ప్రయాణం చేసాం ఆయనతో. ఆయన మించిన నాయకుడు లేడని నా అభిప్రాయం. ప్రతిదానికి కూడా గట్టిగా ఉంటాడు. ఆయనకు ఒక చాలా మారాడు ఆయన. మొదట్లో ఉన్నట్టు ఇప్పుడు లేదు. నా అలాగనే నాకు కూడా ఆవేశం ఎక్కువగా ఉండేది. నేను ఇప్పుడు వయసు వచ్చే కొద్దీ రికన్సిలేషన్ అలవాటు అయింది నాకు కూడా. ఆయన కూడా చాలా మారాడు. చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఇంతమంది సంఘమిత్రుల మధ్య తర్వాత సేనాపతి ఆయన కూడా మంచి, నాకు చాలా 7-8 డ్రామాలు వేసాం. రవీంద్ర భారతిలో అంటే జవహర్ బాల్ భవన్, తర్వాత బొగ్గులగుంట సరస్వత పరిషత్తులో చాలా డ్రామాలు వేసాము ఆయనతో పాటు. ఆయన అయితే కొంతమంది మీరు పేర్లు చెప్పొద్దు అన్నారు. నేను మనసు ఆగలేదు, పేర్లు చెప్పకుండా ఉండలేదు. ఎందుకంటే నాకు కూడా పనికి వచ్చింది ఆ పేరు చెప్పడం అనేది. నేను చాలాసార్లు రివర్షన్ దాకా కూడా ఫేస్ చేశాను పై అధికారుల ద్వారా. ఎందుకంటే నాకేదో దుర్గుణం ఉంది, అది దుర్గుణమే, కరెక్టే చెప్పలేము. పొలైట్గా హనుమంతరావు చెప్పగలుగుతారు, నేనేమో ఆవేశంగా తిరుగుతూ ఉండేవాడిని అధికారుల దగ్గర. అది నా తప్పేది. నా తప్పుకు నేను పనిష్మెంట్ తీసుకున్నాను చాలా సందర్భాల్లో. బట్ భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా నాకు 3 సార్లు ఏమో రివర్షన్ దాకా ప్లేస్ చేశాను. సంఘపరంగా సేవ చేయడం అంటే అంత తేలికేం కాదు. అనాలాంటి ఆవేశం ఉన్నవాడు అసలు చేయకూడదు కూడా. సో అలా ఆ ప్రస్థానం సాగింది. ఒక ఈఎన్సీ అయితే నాకు పిఆర్లు, ఇప్పుడు అందరూ పిఆర్లు ఎందుకు పెట్టాలని నేనే చెప్తుంటాను. పర్సనల్ రిజిస్టర్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి వాళ్ళు కూడా గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు. నేను మళ్ళీ కూడా సమానంగా నేను రిటైర్ అవుతున్నాను, నేను మళ్ళీ ఆఫీస్కి రాను. ఈఎన్సీ గారు చాలా నాకు రిక్వెస్ట్ చేశారు. శాస్త్రి గారు ఆయన డిక్లైర్ చేశారు, శాస్త్రి గారు రిటైర్ అయిన తర్వాత వస్తున్నాడు అని ఒక మీటింగ్లో, సీనియారిటీలు ఫైనలైజ్ చేస్తాడు అని. కానీ నేను రాను ఖచ్చితంగా. నాకు ఒక ఖచ్చితమైన నిర్ణయం ఉంది. కాన్సెప్ట్ ఏంటంటే మన దేశంలో 3 కోట్ల మంది ఉన్నారు. నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక యంగ్స్టర్ మీరు చూడండి, బయట ఇప్పుడు ఉన్న వాళ్ళలో వచ్చే గ్రాడ్యుయేట్స్ లో వాడికి కనుక మీరు అధికారం ఇవ్వండి. వాడు నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి కటీరని ఉన్నాడు కుర్రాడు. నేను ఐ హావ్ సీన్ సో మచ్ ఆఫ్ టాలెంట్ ఇన్ హిమ్ యాజ్ అన్ అటెండర్గా జాయిన్ అయ్యారు. సో అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని మన దేశంలో నా అభిప్రాయం. ఖచ్చితంగా నేను రాను, మళ్ళీ ఉద్యోగం చేయను. అందరిలా కొంతమంది చేయనని చెప్తారు, చేస్తుంటారు, కానీ నేను అటువంటి కాదు, ఖచ్చితంగా చేయను. సార్కి అభిమానానికి ఆయన కృతజ్ఞుని. అయితే వ్యక్తిగతంగా కూడా కొంతమంది పేర్లు నేను చెప్పాలి. ఎందుకంటే నేను రివర్షన్ ఫేస్ చేసిన రోజున ఎన్ఆర్ రావు అని చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం అయిపోయింది. దేనికంటే ఆయన ఒకటి డైలీ అవుటర్ రిజిస్టర్ అని ఒకటి పెట్టాడు. అపార్ట్ ఫ్రమ్ పిఆర్ పర్సనల్ రిజిస్టరే కాకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమేం చేశారు, ఒక కూలీని కూడా అడగరట్లా. నువ్వు పొద్దు నుంచి ఏం చేసావు అంటే కాసేపు చూస్తూ ఉంటారు, కానీ నువ్వు పొద్దు నుంచి అనుక్షణం ఏం చేసింది రికార్డ్ చేసి ఆయన టేబుల్ మీద రావాలా. ఆయన మన హెడ్ మాస్టర్ లాగా తిట్టేవాడు, పేపర్లు తిన్నట్టుగా గుడ్ బ్యాడ్ అని. కొంతమంది 20-30 రిమైండర్లు రాసి గుడ్ అని రాయించుకునేవాళ్ళు ఆ రోజుల్లో. నేను కూడా రామూర్తి గారు ఉన్నారేమో ఇప్పుడు పనిచేసే ఈఎన్సీ గారు ఆ రోజుల్లో. అయితే ఆయన చాలా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అంతే రకంగా హృదయం కూడా ఉన్నవాడు. కానీ ఆయన నన్ను అది మనసులో పెట్టుకొని కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళ చేత చార్జ్ మెమోస్ ఇప్పించి నాకు రివర్స్ దాకా తీసుకొచ్చారు. ఆ వ్యక్తి
అవుటర్ రిజిస్టర్ని రద్దు చేశారు. ఆ వ్యక్తి నా రివర్షన్ కూడా రద్దు చేశారు. ఎన్టీ రామారావు పీరియడ్ అనుకోండి, అది సడన్గా 58 నుంచి 55కి ఇచ్చారు వయసుని. ఆ టైంలో ఆయన ఎఫెక్ట్ అయ్యాడు. చక్రధరరావు గారిని చాలా మంచి సూపరింటెండెంట్ ఉన్నాడు, ఆయన్ని పిలిచి ఆ శాస్త్రం ఒకసారి సారి చెప్పమను, నేను అది రద్దు చేస్తాను అన్నాడు. ఆయన నన్ను పిలిచాడు. నన్ను పిలిస్తే నేనేం తప్పు చేయలేదు, నేను సారి చెప్పనంటే ఆయనంతా డెసిషన్ తీసుకొని చేయించి తర్వాత ఆ వ్యక్తి అంటాట సత్యనారాయణమూర్తి గారిని ఒక సూపరింటెండెంట్ ఉండేవాడు, ఆయన మహా కర్కోటకుడు, ఆయన ఎవరిని మెచ్చుకోడు ఎంత పని చేసినా. అటువంటి మనిషి మెచ్చుకున్నాడు అంటే ఇది చాలా టాలెంట్ ఉంది, ఇది వెరీ గుడ్ వర్కర్ అండి అని ఈ రికమెండేషన్ చేసి ఎన్ఆర్ రావు గారి చేత నాకు దాన్ని రద్దు చేయించారు. తర్వాత చాలామంది ఏజెన్సీలు కూడా సీతారామస్వామి గారు ఉన్నారు, ఆయన వారికి కావాల్సిన ఒక్కని రూల్స్ విరుద్ధంగా ఇక్కడ తేవడం జరిగింది. అప్పుడు ఆయనకి దృష్టికి తీసుకెళ్తే నేను చేసేస్తానన్నారు. మీకు పవర్ లేదు అన్నాం. పవర్ లేదు అని అంటే చేసేసాడు. పెన్ డౌన్ స్ట్రైక్ లో ఫస్ట్ టైం ఐ రిమెంబర్ ఆల్ ద టెక్నికల్ ఎంప్లాయీస్ ఇంక్లూడ్ అండ్ మినిస్ట్రీ ఎంప్లాయీస్, ఒక టెక్నికల్ ఎంప్లాయీస్ కోసం డ్రాఫ్ట్స్మెన్ తెచ్చారు. అందులో డ్రాఫ్ట్స్మెన్ వాజ్ ఏ సపరేట్ యూనిట్ మాలాగానే, మినిస్ట్రీ ఎంప్లాయీస్ లాగానే. తర్వాత వాళ్ళు కోరుకున్న మీదట మాకు ప్రమోషన్ లేవన్న మీదట వాటిని జోనలైజ్ చేశారు. తర్వాత వాళ్ళ జిల్లాల్లో అంటే ఇక్కడ ఉంటే ఓన్లీ డ్రాఫ్ట్స్మెన్, హెడ్ డ్రాఫ్ట్స్మెన్ గా, స్పెషల్ హెడ్ డ్రాఫ్ట్స్మెన్ గా రిటైర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మమ్మల్ని జోనలైజ్ చేస్తే మాకు ప్రమోషన్ వస్తాయి అని అన్నారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు జోనలైజ్ చేయడం జరిగింది. అది చేయకుండా ఆయన తీసుకొచ్చారు. పెన్ డౌన్ స్ట్రైక్ చేసి మినిస్ట్రీ ఎంప్లాయీస్, టెక్నికల్ ఎంప్లాయీస్ ఆమెని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగాం. దట్ వాస్ ఏ గ్రేట్ సక్సెస్ అని నేను అనుకుంటాను. ఆ రోజుల్లో దానికోసం ఆయన కోపం పెట్టుకొని ఏదో సందర్భంలో ఆయన 2 ఇంక్రిమెంట్లు నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ ని గౌరవించండి దయచేసి. వాళ్ళు చాలా నష్టాలు పడతారు, చాలా కష్టాలు పడతారు, చాలా నష్టాలు పడతారు. వాళ్ళు ఇచ్చిన కాలుకి బతులు ఇవ్వండి మెంబర్స్. నేను చెప్పేది అది, వాళ్ళు ఇచ్చిన కాలుని ఓకే చేయండి, బతులు ఇవ్వండి, అంతేగాని వాళ్ళు విమర్శించండి. వాడు కోట్లు తిన్నాడు, వీడు లక్షలు తిన్నాడు అని విమర్శించారు. చాలా బాధలు పడేవాడు. నా పై వాళ్ళని కూడా చూశాను నేను స్టేట్ లెవెల్లో కూడా. కాబట్టి అది గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆ మాట చెప్పడం వల్లే కదా నేను వర్కర్ని సత్యనారాయణమూర్తి గారు చెప్పడం వల్ల నేను సేవ్ అయ్యాను. అందుకోసమే ఎప్పుడైనా హనుమంతరావు గారు చెప్పినట్టు బాగా పనిచేసే వాళ్ళకి అప్రిషియేషన్ ఇవ్వండి, వాళ్ళ ముందు కాకపోయినా వాళ్ళ పక్కనన్నా. అది చాలా హెల్ప్ ఏ లాట్ ఇన్ ద కెరీర్ అని నేను అనుకుంటున్నాను. నాకు తోచిన వాళ్ళ పేరు నేను ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళు నా పేరు చెప్పొద్దని అన్నా కూడా సభాముఖంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను హౌ ఫాస్ట్ వీ కెన్ సర్వ్ అనేది. వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నాకు సేనాపతి, చాలా నచ్చాడు నాకు ఆయన. ఆయన నాకు కరెక్ట్గా పనిచేసేవాడు. ఏ రోజు వచ్చిన పేపర్ ఆ రోజు నాకు వచ్చింది. సో నేను వచ్చాడు ఆయన నా గురించి ప్రత్యేకంగా. ఆయనతో నేను పొలిటికల్ గా చాలాసార్లు డిఫర్ అయ్యాము, ఇద్దరు పోటీ చేసాము, ఓడిపోయాము, అది వేరే విషయం. కానీ బట్ ఓడిపోయాము, గెలిచాము, వేరే పాలిటిక్స్ లో ఎప్పుడు బద్ద మిత్రులు ఉన్నారు, మంచి మిత్రులు ఉన్నారు, బద్ద శత్రులు ఉన్నారు, ఎప్పుడు వస్తాయి పోతూ ఉన్నాయి పాలిటిక్స్ లో. ఇట్స్ న్యాచురల్. సో నీ ఉదాహరణ చెప్పాలంటే రవీంద్ర శర్మ నేను కూడా పోటీ పెడతాం, కానీ ద సేమ్ మ్యాన్ నేను డిఫీట్ చేసినా కూడా మనసులో పెట్టుకోకుండా ఆయన వల్లనే నేను ఇంత పేరు తెచ్చుకోగలిగాను డిపార్ట్మెంట్ లో. ఆయన వెళ్ళి ఈయన డిఫీట్ చేయని మనిషి, ఆనెస్ట్ మనిషి, ఈయనే కావాలి మాకు అని సెక్షన్ ఆఫీసర్స్ కి స్టేట్ వైడ్ సెక్షన్ ఉంటే నేను ఇంత ఎక్స్ప్లోర్ అవడానికి అఫీషియల్ గా కూడా కారణం ఆయన. సో ఆ మంచి అనేది ఖచ్చితంగా చెప్పాలి, చెప్పకపోతే తెలియదు. ఈయన మంచివాడు అని కొండరావు గారికి చెప్పబట్టే కదా ఆయన నన్ను అక్కడ వేశారు. సో నేను ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి చెప్పేది ఏంటంటే దయచేసి పనిని మెచ్చుకోండి, వాళ్ళ ముందు కాకపోయినా పక్క వాళ్ళతో. తర్వాత జయశ్రీ గారు, నేను ఆమెను చూసి అసలు నేను సిగ్గుపడాలి, ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్. ఆమె నేను బలవంతాన ఈఎన్సీ గారికి చెప్పి 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 ఆ